హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఈఏపీ సెట్ 2025 కి సంబంధించి ఏదైతే ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ లో 250 పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ మరి ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలో మీకు వచ్చిన కాలేజీకి చుంచిన వీడియో తరపు నుంచి తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు ఇక్కడ ఏదైతే టీజీఈఏపీ సెట్ 2025 కి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లోగో ఉంది కదా, ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఏదైతే క్యాండిడేట్స్ లాగిన్ ఉంది కదా, ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. కాగానే ఇది వరకు మనం ఏ విధంగా అలాట్మెంట్ చెక్ చేసుకున్నామో సేమ్ ఆ విధంగా ఇక్కడ లాగిన్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత ఈఏపీ సెట్ ఆర్డికల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, క్యాప్చర్ ఎంటర్ ఇక్కడ సైన్ ఇన్ అన్న బటన్ ఉంది కదా, సైన్ ఇన్ అన్న బటన్ మీద క్లిక్ చేయండి అందరూ కూడా. ఓకే, నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ యొక్క లింక్ ఉంది కదా, థర్డ్ లింక్ ఇక్కడ ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. కాగానే ప్రతి ఒక్క విద్యార్థి ముందు ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ముందుగా మరి మీకు ఏ కాలేజ్ సీటు వచ్చింది, ఏ బ్రాంచ్ సీటు వచ్చింది అందరూ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకైతే 2 థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఎంత వచ్చింది, టోటల్ గా కాలేజ్ ఫీ ఎంత ఉంది, మీరు ఎంత అమౌంట్ కట్టాలి, మీకు అయితే డీటెయిల్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ ముందుగా మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ స్టూడెంట్ అనమాట పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈసీ డిపార్ట్మెంట్ లో. ఓకే, స్టూడెంట్ కి ఎంత ఫీ వచ్చింది టోటల్ గా, కాలేజ్కి ఎంత ఫీ ఉంది టోటల్ గా. ఇక్కడ చూడండి, ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ కోర్స్ ఈజ్ 65,000 రూపీస్ అయితే ఉందన్నమాట. ఓకే, దాదాపు స్టూడెంట్స్ కదా మనకి ఇక్కడ ఏదైతే 35,000 రూపీస్ స్కాలర్షిప్ రావడం జరిగింది. కాబట్టి చూడండి, ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై క్యాండిడేట్ ఈస్ 30,000 అని ఇచ్చారనమాట. అదే విధంగా థర్డ్ పాయింట్ చూడండి, ఇక్కడ ఏదైతే తెలంగాణ గ్రీన్ ఫండ్ కాన్స్టిట్యూషన్ కింద 100 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. టోటల్ గా మరి ఇప్పుడు స్టూడెంట్ ఎంత పే చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ ఫీ టు బి పేడ్ ఈజ్ కూడా వచ్చేసి అనమాట 30,100 అనమాట. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి మీకు సంబంధించిన ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ లో ఇక్కడ చూడండి, లాస్ట్ లో ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ అయితే మనం ఆన్లైన్ లో సింగిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. టర్మ్ వైజ్ కానీ ఇలా ఉండదు అనమాట, సింగిల్ పేమెంట్ అయితే చేయాలన్నమాట. ఓకే, మరి ఇక్కడ అమౌంట్ కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త నెంబర్ 1 వచ్చేసి అనమాట, మీకు సంబంధించిన ఏదైతే అమౌంట్ కడతారు కదా మీరు, మీకు సంబంధించిన మీ యొక్క పేరెంట్ అకౌంట్ నుంచి కావచ్చు, తర్వాత మీ యొక్క బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వీరి యొక్క అకౌంట్ బుక్ నుంచి కావచ్చు, అదే విధంగా క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, ఏటీఎం కార్డ్ కావచ్చు, వీటి నుంచి మీరైతే పేమెంట్ చేయండి. నెట్ బ్యాంక్ నుంచి కూడా పేమెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరికైనా ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి, ఫ్రీ సీట్ వచ్చిన విద్యార్థులకు అదే విధంగా ఇక్కడ 10,000 రూపీస్ అయితే కట్టమని మీకు అయితే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందన్నమాట. సీట్ బుక్ చేసుకోవడానికి మీరు ఇక్కడ 10,000 రూపీస్ మీరు కడితేనే మీకు సంబంధించిన సీట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరికైతే ఉట్టి ఫీ రియంబర్స్మెంట్ ఉంది కదా, 35,000 ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన విద్యార్థులకు మిగతా అమౌంట్ అనేది కూడా కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేసు మీకు సంబంధించిన మనీ ఏమైనా మ్యానిపులేషన్స్ అయినా కానీ, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఫీల్ అయినా కానీ మీకు అయితే మీ అకౌంట్ క్రెడిట్ అవుతాయి. కాబట్టి ఓకే, మీకు రిఫండ్ అవ్వాల్సినటువంటి అమౌంట్ ఉంటే మీ అకౌంట్ క్రెడిట్ అవుతాయి. కాబట్టి మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ కట్టండి. ఓకే, ఈ పాయింట్ క్లియర్ అయింది కదా. ఓకే, అదే విధంగా పేమెంట్ మీరు పేమెంట్ చేసేటప్పుడు అన్నమాట అందరూ కూడా మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, లిమిట్ చెక్ చేసుకోండి. ఒక రోజుకి ఎంత పేమెంట్ చేయాలో లిమిట్ అయితే ఉంటుంది అనమాట. లిమిట్ చెక్ చేసుకొని మీ పేమెంట్ కట్టండి. ఓకే, మీకు నెక్స్ట్ మనం ఇక్కడ పేమెంట్ ఏ విధంగా చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానమాట. ఇక్కడ మనకు ఇది ఒక అలాట్మెంట్ ఆర్డర్ కింది స్క్రోల్ చేయండి. కింది స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బిల్ చేసుకున్న ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మీకు సంబంధించిన ఏదైతే పేమెంట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మీరు క్రెడిట్ కడతారా పేమెంట్, డెబిట్ కడతారా పేమెంట్, తర్వాత ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కడతారా పేమెంట్, మీకు అది ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీ దగ్గర ఏ ఆప్షన్ అవైలబిలిటీ ఉంటే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైతే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఫర్ 14,000 క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే ఇక్కడ మనకు ప్రొసీడ్ అనే ఆప్షన్ కదా, క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే పేమెంట్ అయితే కట్టుకోవడం జరుగుతుంది అనమాట. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీరు ఎటువంటి పేమెంట్ అయ్యేంత వరకు సక్సెస్ఫుల్ గా మీరు అయ్యేంత వరకు మీరు ఎటువంటి రీఫ్రెష్ చేయడం కానీ, వెబ్సైట్ నుంచి బ్యాక్ వచ్చేది కానీ చేయకండి. పేమెంట్ కంప్లీట్ అయినంత వరకు ఆగండి. ఓకే, పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ యొక్క మెసేజ్ వస్తుందన్నమాట. అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటుందన్నమాట. మీకు సంబంధించిన ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అదే విధంగా పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకసారి పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరైతే అందరూ కూడా బ్యాక్ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది.
వచ్చిన తర్వాత ఇక్కడ జూనియర్ అయితే మనకు జాయినింగ్, ఓకే, వ్యూ జాయినింగ్, ఫీ పేమెంట్, ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఉంది కదా. ఈ యొక్క లాస్ట్ లింక్ పైన అంతా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా యొక్క జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. అదే విధంగా మీకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ అందరూ కూడా ఏదైతే PDF ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకొని అదే విధంగా ఫీ పేమెంట్, ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ టైం చేయాలి. ఇక్కడ దానిపైన మనకు ఇంకో స్టెప్ ఉంది కదా, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. కాగానే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పేజ్ అందరూ అయితే స్క్రీన్ షాట్ అనేది తీసుకుని లేకపోతే PDF ఫార్మేట్ లో సేవ్ చేసుకోండి. ఓకే, స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ విధంగా అందరూ కూడా ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు అందరూ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్క విద్యార్థి అనమాట జాగ్రత్తలు తీసుకుంటూ మీరు అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఆన్లైన్ నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోండి మీ ఓన్గా మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.